సాధనలతో గాని ధనముతో గాని పనిలేదు. సమస్త శాస్త్రాలలో పాండిత్యము కూడా అవసరము లేదు. నీ గురువుపై పూర్తి విశ్వాసము చాలు. నీ గురువే నీ చెడుకర్మలను తొలగించి అదృష్టాన్ని ప్రసాదిస్తారు. నేను మీ ప్రార్థనలను వినడం లేదని అనుకోవద్దు. నేను ప్రతిరోజూ మీ ప్రార్థనలను వింటున్నాను. మరియు మీ ప్రార్థనలన్నింటినీ మంజూరు చేస్తాను. కాని మీరు శ్రద్ధ, సబూరితో ఉండండి. నేను మీ ఇంటి వద్దకు వస్తున్నాను, ప్రేమ మరియు భక్తితో. నన్ను స్వాగతించండి. భిక్ష రూపములో మీ సమస్యలను నాకు అందించండి. నేను నా భక్తుల నుండి బాధ మరియు సమస్యలను నా జోలిలోనికి తీసుకుంటాను. దానికి ప్రతిగా నేను వారికి శాంతిని, ఆనందాన్ని ఇస్తాను. నేనెప్పుడు పైకం రూపంలోనే దక్షిణ కోరతానని అనుకోవద్దు. మీలోని మంచి చెడు లక్షణాలను కూడా నేను ఒక్కోసారి దక్షిణగా కోరుతుంటాను. మీలోని ఈ లక్షణాలను నాకు దక్షిణగా సమర్పించండి. ఆశలు లేని జీవితం, నిర్భయత్వం, నిత్యకృషితో జీవించడం, అందరిపై ప్రేమతో ఉండటం, జ్ఞానం, ఏకాగ్రత, కర్తవ్యం, సదా ప్రసన్నంగా ఉండటం, ధైర్యం, సర్వభూతదయ, ఉత్తమ బుద్ధి, సంతుష్టి, మృదుత్వం, మృదుభాషణం, ఈ లక్షణాలను పెంచుకోండి. వాటిలో కొంత నాకు దక్షిణ సమర్పించండి.